శ్రీగురుని మాహాత్మ్యం అధ్యాయము 22 శ్రీగురుని మాహాత్మ్యం చెప్పనలవి కాదు. హిప్పగిరి గ్రామవాసులు శ్రీగురువుయందు గల భక్తి విశ్వాసాలు చెప్పనట్లుగా ఉండేవారు. అందువలన శ్రీగురుని భిక్షుకరకు ఎంతో భక్తితో తీసుకుని వెళ్లారు. అచట కల్లేశ్వర స్వామి వారి ఆలయముంది. ఆ శివాలయాన్ని నిత్యమూ నరకేసరి అను భక్తుడు పంచరత్నాలు పద్యాలు వ్రాసి శ్రీస్వామివారికి సమర్పించేవాడు. శ్రీగురుని తీసుకువచ్చిన గ్రామవాసులందరూ అతనిని శ్రీగురుపై పద్యాలు వ్రాసి సమర్పింపమన్నారు. అయితే నేను పరమేశ్వరునిపై తప్ప ఒక మనిషి గూర్చి పద్యాలు వ్రాయను అని మొండిగా చెప్పాడు. ఇలా ఉండగా ఆ రోజు మామూలుగా శివాలయానికి వెళ్లి పూజ చేయు సమయాన నిద్ర వచ్చింది. ఆ నిద్రలో శ్రీకల్లేశ్వర లింగం కనపడలేదు. ఆ లింగానికి బదులు శ్రీగురులు కన్పించారు. అతడు పద్యాలు వ్రాసి శ్రీగురునే పూజ గావిస్తున్నాడు. అప్పుడు అతనికి శ్రీగురువు త్రిమూర్తుల స్వరూపముగా గోచరించారు. తన తప్పు తెలుసుకుని శ్రీగురుని పాదాలపై వ్రాలి రక్షింపమన్నాడు. మహాత్మా, నేను నిత్యమూ పూజ గావించు శ్రీకల్లేశ్వరస్వామి వారే మీరు వేరుకారని వేడికొన్నాడు. తమ చరణరవిందాలు కొలిచి జీవింపగా అతనికి ఆశీస్సులు ఇచ్చి భక్తునిగా స్వీకరించారు. అతను వేలాది పద్యాలు వ్రాసి వారి దివ్య సముఖములోనే ఉండిపోయాడు. దీపావళి మహిమ మురిపించే దీపావళి మురిపిస్తూ వచ్చింది. ఆ పండుగకు గాణగాపురాన శ్రీగురులు ఉన్నారు. ఆ సమీపములో గల 7 ఊళ్ల నుండి భక్తులు వచ్చి శ్రీగురుని అందరూ ఎంతో భక్తితో దయచేయమని కోరారు. నాయనలారా, నేను ఒక్కడిని గదా. అలాంటప్పుడు మీ అందరి గుహాలకు ఏ రోజు వచ్చి భిక్ష స్వీకరించేది అని అన్నారు శ్రీగురువు. మీరు అందరూ కలిసి ఒక గృహాన్ని ఏర్పాటు చేస్తే నేను తప్పకుండా అక్కడికి వస్తాను అని చెప్పారు. అయినా భక్తులు వినక మా ఇంటికి మీరు రావాలి అని వాదులాడారు. ఇలా 7 గ్రామాల భక్తులు శ్రీగురువును తమ ఇంటికి రావాలని కోరారు. శిష్యులు కూడా శ్రీగురుదేవా, మీరు ఈ పండుగ పూట ఇక్కడ లేకుంటే ఎలా అని పట్టుపట్టారు. అప్పుడు శ్రీగురువు అందరినీ ఒప్పించి పంపారు. మహాప్రభావము కలవారు అయిన శ్రీగురు 7 గృహాల్లో 7 రూపాలతో వెళ్లి భిక్ష స్వీకరించారు. మఠంలో కూడా ఉండి అక్కడ భక్తుల పూజలు స్వీకరించారు. దీపావళి పండుగ ముగిసిన తరువాత 7 గ్రామాల నుండి వచ్చిన భక్తులు ఎంతో సంతోషంతో శ్రీగురులు మా ఇంటికి వచ్చి మా పూజలు స్వీకరించారు అని చెప్పారు. మఠంలో ఉన్న భక్తులు కూడా శ్రీగురువు విశ్వరూపాన్ని ధరించి అందరి సేవలను స్వీకరించారని అర్థం చేసుకున్నారు. శ్రీ నృసింహసరస్వతి స్వామివారి మహిమకు భక్తుల హృదయాలు మురిసిపోయాయి. భక్తుడైన పర్వతుడు ప్రతిరోజూ సంగమ స్నానానికి శ్రీగురువు వెళ్లే సమయంలో పర్వతుడు అనే వ్యక్తి దూరం నుండే శ్రీగురుని నమస్కరిస్తుండేవాడు. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు శ్రీగురు అతని దగ్గరకు వెళ్లి, నీవు నాకు ఎందుకు ఇలా నమస్కరిస్తున్నావు అని ప్రశ్నించారు. ఆ వ్యవసాయ గృహస్థుడు, మహాత్మా, తమ పవిత్ర పాదాలు నా పొలములో నుంచితే నా పంట బాగా పండుతుందని అన్నాడు. శ్రీగురు అతని పంట పైరువైపు చూసి, నేను సంగమానికి స్నానానికి వెళ్లి వస్తాను. నేను వచ్చేలోపుగా నీ పైరును కోయించు అని అన్నారు. ఆ పొలం అతనిది కాదు, కోలుగా సాగుచేస్తున్నాడు. అందువలన ఆ భూయజమాని దగ్గరకు వెళ్లి అవసరమైన మొత్తాన్ని చెల్లించి పంట కోయించడానికి అనుమతి పొందాడు. కూలీలతో పంట కోయిస్తున్నప్పుడు అతని భార్య పిల్లలు అడ్డుకున్నారు. పంట ఇంకా పూర్తి పండకుండానే ఎందుకు కోయిస్తున్నావు అని ప్రశ్నించారు. అయినా శ్రీగురుని భక్తితో అతను కోయించటం కొనసాగించాడు. కొంతసేపటికి శ్రీగురువు వచ్చి, నాయనా, నీ శ్రద్ధ భక్తికి తగిన ఫలాన్ని పొందుతావు అని ఆశీర్వదించారు. అనంతరం భారీ వర్షాలు పడి అక్కడ వేసిన మొక్కలు చక్కగా పెరిగి మామూలు కన్నా ఎక్కువ ధాన్యం దిగుబడిగా వచ్చింది. పర్వతుడు ఈ విజయం మొత్తం శ్రీగురువు మహిమగా భావించాడు. అతని భార్య పిల్లలు కూడా శ్రీగురువును మనస్సులో నిలుపుకున్నారు. గ్రామంలోని వారందరూ ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయి శ్రీగురుని పాదాలను పూజించారు. ఈ విధంగా
శ్రీగురువు తన భక్తులందరికీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ వారి జీవితాల్లో మార్పును తీసుకువచ్చారు.